నువ్వు అంతున్నావు, వీడు ఎంతున్నాడు? ఎత్తున్నాడని కాదు, చెప్పనా? వద్దు కూర్చో. ఓకే, 1,00,000 రూపాయల్లో మొదటి ప్రశ్న. అడుక్కో. అడుక్కోనా? అడుగుబే. ఏ ఊరు మీది? జంగారెడ్డి కూడా. ఇక్కడే ఉంటారా? 1,00,000 రూపాయల్లో మొదటి ప్రశ్న. మీ ఇద్దరిది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? రెండు కాదు. లవ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ కాదు, మరి సహజీవనం అంటే అదే డ్రెస్ శ్మశానంలో నక్కరిసినట్టు ఎలా అరుస్తుంది? ఇంతకుముందు అక్కడే పనిచేసేదండి. ఏం చేసేది? శ్మశానంలో డబ్బులు కొట్టేది. నువ్వు? చిల్లరెడ్డి కూడా ఉంది. ఏ ఊరు? జంగారెడ్డి కూడా. మీరిద్దరు జంగారెడ్డి కూడా శ్మశానంలో ఉంటారా? అది శవాలు కాలుస్తుంటదా? అవునండి. మీకెలా తెలుసు? ఆ పొగంతా మొగాన్ని పెట్టేసింది. 1,00,000 రూపాయల రెండో ప్రశ్న. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? అది భార్యాభర్తలు అడగాల. మీరిద్దరు సహజీవనం అంటే గట్టిగా అర్థం చెప్పు, ఊర్లో కుక్కలన్నీ ఎక్కడికి వచ్చేటట్టు ఉన్నాయి. మూడో ప్రశ్న. మీకు ఎంత మంది పిల్లలు? ఓ ఇద్దరు ముగ్గురు ఉండే, కానీ వదిలేసాం. ఎక్కడ వదిలేశారు? ఇక్కడే జంగారెడ్డి కూడా ఉన్నాం. ఎక్కడ ఉన్నారు? ఇక్కడే. ఇంకో కెమెరా మ్యాన్ పెద్దోడు, ఒక రెండు ఆయనే, ఈయన మూడు ఆయనే. ఎన్ని గుళ్ళు తిరుగుతూ పుట్టాడు ఈయన. కాపురం చేస్తే పుట్టలేదా? ఏ మరి కొంచెం పెద్ద వయసులో ఉన్నాడు. చివరి ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? ఐ థింక్ పక్కింటి సుబ్బారావు హవా నడుస్తుంది. అదేంటి? సాధ్యమనం అంటే డేటింగ్ ఏమే. చెప్తానాయాల పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏమన్నారా 1,00,000? మీలా డేటింగ్ చేసుకున్న వాళ్ళకి కాదు. ఇప్పుడు నీ 1,00,000 రూపాయల కోసం మమ్మల్ని పెళ్లి చేసుకోమంటావా? జంగారెడ్డి గూడెంలో బస్ స్టాప్ తెలుసా? తెలుసు. అక్కడికి వెళ్ళి అడుగుతానండి. మరి 1,00,000 ఇస్తా? వచ్చేస్తారు. అందుకొచ్చారా? మనం ఎందుకు వచ్చాం? సంక్రాంతికి వచ్చావు, మూసుకొని కూర్చోవచ్చు. అవునా? బామ్మగారికి వినిపించదా? వినిపించదా? సరే, 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. మీ ఇద్దరిది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఎంత గట్టిగా సార్ తాత చెప్పు. ఏమర్థమైంది? ఆ వయసులో పెళ్ళి ఎక్కడ అన్ని ముసలి కుదిర్చే సంబంధాలే. ఓహో, పెద్దలు కుదిర్చే. తాతగారు ఈ వయసులో ఎలా ఉన్నారంటే ఆ వయసులో ఏమీ లేదు. మరి ఇప్పుడేంటి? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు కదా. డాక్టర్లు ఏమన్నారు? 6 నెలలు అన్నారు. ఎంతకాలం బతుకుతాడు? చెప్పాను కదా, 6 నెలలే. ఓకే, రెండో ప్రశ్న. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి చెప్తాడు ఏదో. అర్థమైంది. ఏమర్థమైంది? భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలా? ఇప్పుడు నాకు కోపం వచ్చిందనుకో, ముసలోడు సైలెంట్ ఉంటాడు. ఓకే. ముసలోడు కోపం వచ్చిందనుకో, ముసలోడే సైలెంట్ ఉంటాడు. అంటే ముసలోడు నవరంధ్రాలు మూసుకొని ఉంటాడు. లేదు, 2-3 ఓపెన్ చేసి పెట్టాం. గాలగడ పుట్టుక పోతాడు. మూడో ప్రశ్న. నిజంగారా వాడి అమ్మ కూడా అని బుద్ధి పెట్టదు, నువ్వు అలా పెడతా. మూడో ప్రశ్న. మీకు ఎంతమంది పిల్లలు? ఏమిటి? అగాదు, ఆ మాత్రం మేము చేస్తాం. కూర్చోడు, ఏదో చేస్తాడు చూడు. ఏది పైసా? నువ్వే చెప్పరా పోయి. మీకు ఎంతమంది పిల్లలు అడుగుతున్నావు? ఆడేమో కరెంట్ పోతే కుక్క పిల్లలకి వెళ్ళాడు. ముసలాడు ఎంతమంది? 11 మంది. పిల్లల క్రికెట్ టీమా? క్రికెట్ టీమే. ఏ టీము? జంగారెడ్డి నైట్ రైడర్స్. చివరి ప్రశ్న. చివరి ప్రశ్న. ఏంటి? చివరి ప్రశ్న. మీ మైకు పోయింది, నీకు వచ్చేటప్పుడే నాడికే వాళ్ళ సౌండ్ అడిగింది.